నమస్తే ఫ్రెండ్స్. నా తరము, నాన్న తరము వ్యవసాయం చేయలేదు. సరే వ్యవసాయం అనే స్కిల్ పోతోంది కదా! ప్రస్తుతం ఉన్నటువంటి యువతకు అవకాశం ఇద్దామనేసి నేను ఏప్రిల్ నెలలో 1 ఎకరం భూమి, 1 ఆవు ఉచితంగా ఇస్తాను. రండి వ్యవసాయం చేసుకోండి. 3 సంవత్సరాలు పంట మీరే తీసుకోండి. తర్వాత మీ మీ ప్రదేశాలకెళ్ళి మీ సొంత వ్యవసాయం చేసుకోండని నేను ఒక రీల్ పెట్టాను. శివాతో కూడా ఒక రీల్ పెట్టించా అనమాట. తనకైతే యూత్ చాలా కనెక్టివిటీ ఉంటుందని. కానీ ఆ రీల్ చూసిన తర్వాత నాకొచ్చిన ప్రశ్నల్ని చూస్తే, ఎంక్వైరీస్, కాల్స్ చూస్తే అసలు ఎంత బాధేసిందో, కోపము, బాధ, ఆవేదన, మనోవేదన కలిగింది నాకు. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రకృతి వ్యవసాయం నేర్చుకోండి అని నేను ఒక అవకాశం ఇస్తే వచ్చిన ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, అసలు ఈ తరం ఎటుపోతుందో అనిపించింది ఫ్రెండ్స్. 3 సంవత్సరాల తర్వాత భూమి మాకే రాసిస్తారా అని అడుగుతారు కొందరు. ఇంకొందరేమో రైతు బంధు మీకా మాకా అడుగుతారు. ఇంకొందరేమో 25,000 శాలరీ ఇస్తారా మంత్లీ అంటారు. ఇంకొందరు అడుగుతారు బర్రెలు పెట్టుకుంటామంటారు. ఇంకొకరేమో భార్యకు వేరే 1 ఎకరం, భర్తకు వేరే 1 ఎకరం ఇవ్వాలంట. ఇంకొద్ది మంది అంటారు బీహార్ లేబర్ పెట్టించుకొని చేయించుకోవచ్చా మేము అంటారు. ఇంకొకరు అంటారు ఆవు పాలు అమ్ముకోవచ్చా అంటారు. చెరుకేసుకోవచ్చా, వేసుకోవచ్చా, 25K వస్తుందా, 50K వస్తుందా? ఏదో వీడియోలు చూస్తారు. వీడియోలు జీవితం కాదు ఫ్రెండ్స్. స్పాట్ వరకు వచ్చే ఓపికనే లేదు. వస్తే ఎంత దూరమా, ఇక్కడ ఎట్లా వచ్చి చేయాలి? హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే బాగుండేదంట. ఈ వ్యవసాయ భూములు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి, కానీ హైదరాబాద్ చుట్టూలో ఉండవు కదా ఫ్రెండ్స్. అర్థం చేసుకోవాలి. ఆహారం పండించే ఒక స్కిల్ నేర్చుకోండి. ఆహారాన్ని పండించుకోండి. ముందు తరాలకి ఆ స్కిల్ ఉండిపోతుంది అనే ఒక ఆలోచనతో ఆహారం పండించుకోవడం నేర్చుకుంటారని ఎలాంటి స్వార్థం లేకుండా ఒక మంచి ఆలోచన చేసినందుకు మీరందరూ అడిగిన ప్రశ్నలు చాలా బాధ పెట్టాయి, మనోవేదనలు